సో ప్రస్తుతం మనతో అన్వర్ సార్ ఉన్నారు. సో నిరుద్యోగులకు సంబంధించి ఇప్పటికైనా ఒక న్యాయం జరిగిద్దా లేదా ఇదన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే నిరుద్యోగులు గత 10 రోజుల నుంచి జరుగుతున్న ధర్నాలకు సంబంధించి కానీ ఒక రెస్పాన్స్ కూడా ప్రభుత్వం నుంచి రాని పరిస్థితి. మరి దీన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు ఏముంటుంది కదా, ఓడెక్కేదాకా ఏదో లింగం ఇంకో బోడో లింగం అంటారు. చూసినాం, ఎక్కిన తర్వాత వాళ్ళ పని అయిపోయింది, వాళ్ళు మాకు సీట్లు వచ్చేసినాయి, పటిష్టంగా ఉన్నాయి అని అనుకుంటారు. కానీ వాళ్ళ సీట్ల కింద క్రాక్ స్టార్ట్ అయిపోయిందని వాళ్ళకి అర్థమవుతలేదు. ఇవాళ ఈ దీక్ష వాళ్ళ సీట్ల కింద వచ్చినటువంటి పగుళ్ళు, ఇవాళ ఆ సీట్లు కూలిపోయే రోజులు తొందరనే ఉంటాయి. మేము మళ్ళీ ఒకసారి మేము ఏ పార్టీలకు తిన్న వాళ్ళం కాదు. మేము నిరుద్యోగుల కోసం సంవత్సరాల తరబడి కొట్లాడుతున్నాం. కేసులు పెట్టించుకొని మాకు ఎలాంటి స్వలాభం లేకుండా, ఎలాంటి ఆశించకుండా సొంత డబ్బులు పెట్టుకుని నిరుద్యోగుల కోసం మేము పోరాటం చేస్తున్నాం. మీరు ఏదైతే ప్రామిస్ చేసిర్రో, మీరు ఎలక్షన్స్ టైంలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించినటువంటి ప్రామిస్లు మీరు ఇచ్చిర్రో, 1:100 బట్టి విక్రమార్క గారు మొత్తం అన్ని టీవీలలో కూడా వీడియో ఉంది. మేము ఏదో మీ మీద అభియోగాలు వేస్తలేము, మీ 1:100 చేస్తాం చేయండి. గ్రూప్ 2 పోస్టులు పెంచుతామని కేటీఆర్ చెప్తే మీరు ఆయన 2000 చెప్తేనే 2100 చేస్తా అని చెప్పి మీరు రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు. ఆ పోస్టులు పెంచమని చెప్తున్నాం. గ్రూప్ 3 పోస్టులలో టైపింగ్ పోస్టులు కావచ్చు, రకరకాల పోస్టులు ఎన్నో ఉన్నాయి. మీరు ఇంకా వేకెన్సీలనే మీరు ఫుల్ఫిల్ చేయలే, మీరు వేకెన్సీలను ఫైండ్ అవుట్ చేయలే. ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీలు మీకు తెలియదు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ లో ఎంత % రిక్రూట్మెంట్ చేయాలో కూడా మీకు తెలియదు. అప్పుడేమో పాత గవర్నమెంట్ ఏం చేసిందంటే అధికారులను వాళ్ళు జోకుతుంటే ప్రమోషన్లు ఇచ్చుకుంటూ పోయింది. ఈ జోకి అధికారులను తీసుకొస్తే డైరెక్ట్ చదువుకున్న నిరుద్యోగి ఏమైపోవాలి? కాబట్టి గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్, దాని పర్సంటేజ్ ప్రకారంగా వాటిని మీరు ఖచ్చితంగా నింపాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. సపోర్ట్ చేసి మాట్లాడిన చాలా మంది నాయకులు ఇప్పుడు కనపడట్లేదు. మరి వీళ్ళని ఏమనుకోవాలి? మరి అదే కదండి, పొలిటికల్ పార్టీ నాయకులు అందరూ కూడా వాళ్ళ లాభాల కోసం మాత్రమే పనిచేస్తున్నారు. ఇక్కడ ప్రజలు కనబడితే, ఎక్కడ బెల్లం కనబడితే ఈగల్లాగా వస్తారు, వాళ్తారు, దాంట్లో ఉండే తీపిని చూసుకుంటారు, మళ్ళీ వెళ్ళిపోదామని చూస్తారు. నిరుద్యోగులు కూడా చూస్తున్నారు ఎవరి కోసం కొట్లాడుతున్నారు. ఏ పార్టీ ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అన్ని పేపర్ లీకులు అయితే ఆత్మహత్యలు చేసుకుంటుంటే దాని మీద వ్యంగ్యంగా మీరు మాట్లాడినటువంటి మీరు ఇవాళ వచ్చి మేము మీకు మద్దతు పలుకుతామని చెప్తున్నారు. మద్దతు పలుకుతామని ఒక మాట మాట్లాడి వెళ్ళిపోయారు. మరి రానున్న కార్యాచరణ మొత్తం నిలబడి మీరు పోరాడతారా? ఎవరు కూడా పోరాడరు. ఇప్పుడు వీళ్ళు గద్దెక్కిన తర్వాత వీళ్ళు కేవలం రోల్స్ మార్చుకుంటారు. ఇవాళ వాళ్ళ రోల్ వీళ్ళకి వచ్చింది, వీళ్ళ రోల్ వాళ్ళకి వచ్చింది. నిరుద్యోగులు ఇదే రోడ్ల మీద ఉన్నారు. మాలాగా నిరుద్యోగ జేఏసీలు, నిరుద్యోగ పోరాట నాయకులు మళ్ళీ ఇదే రోడ్ల మీద తిరుగుతున్నాం. కానీ ఈసారి మాత్రం ఈ దేశం మొత్తం కూడా చూసే విధంగా, ఏ విధంగా అయితే అసలు అడ్రస్ లేని కాంగ్రెస్ గవర్నమెంట్ పార్టీని తీసుకొచ్చి గద్దెక్కిచ్చిరో నిరుద్యోగులు, అదే విధంగా గద్దెక్కినటువంటి గత కొన్ని రోజుల్లోనే మనం చూసినాం ఎంత నిరుద్యోగులకు సంబంధించిన వ్యతిరేకత వచ్చిందో. రానున్న రోజుల్లో వాళ్ళ గండం ఉంది, వాళ్ళకు కుర్చీల గండాలు ఉన్నాయి అందరికీ. ఆ గండాలను కాపాడుకోవాలంటే మాత్రం ఇచ్చిన ప్రామిస్లను నిలబెట్టుకోవాలి. గ్రూప్ 1 1:100, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలి. గ్రూపులకు సంబంధించిన రిలిక్విష్మెంట్ ప్రాసెస్ ను కొనసాగించాలి. అదేవిధంగా జియో 40 రద్దు చేస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ప్రతి ఒక్క నాయకుడు చెప్పిండు. అందరు బాపనోళ్ళే కానీ రోడ్డు కోలేడిపోయిందో అర్థమవుతలేదు. కాబట్టి దాని మీద మీరు చిత్తశుద్ధిగా పనిచేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ ధర్నా నుంచైనా ఏదన్నా క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందనుకుంటారా? లేకపోతే వాళ్ళ కుర్చీల మీద వాళ్ళకి ఎంత ప్రేమ ఉందో ఇప్పుడు అర్థమవుతుంది. ఒకవేళ వాళ్ళ కుర్చీలో వాళ్ళు ఉండాలనుకుంటే క్లారిటీ ఇస్తారు, లేదనుకుంటే చూపిద్దాం. గత ప్రభుత్వం చూపించినాం, ఈ ప్రభుత్వం కూడా చూపిస్తాం. ప్రజా పరిపాలనని ఎజెండాగా పెట్టుకుని వాళ్ళు రావడం జరిగింది అధికారంలో. మరి ఇప్పుడు ప్రజా పరిపాలన కనీసం నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించిన పరిస్థితి, నిరుద్యోగులకి కనీసం గేట్ దాకా కూడా పర్మిషన్ ఇవ్వని పరిస్థితి. మరి దీన్ని ఎలా? వీళ్ళందరూ ప్రజలు కాదా? ప్రజా పరిపాలన ఏంది మళ్ళా? అంటే నువ్వు ఒట్టి మార్కులు కొట్టడానికి ఒక ట్యాగ్లను పెట్టి ఆ ట్యాగ్లను వాడుకుంటున్నావు తప్ప వీళ్ళందరూ ప్రజలు కాదా అడుగుతున్నా. వీళ్ళ పేరెంట్స్ మొత్తం ప్రజలు కాదా? వీళ్ళ కుటుంబాలంతా ప్రజలు కాదా? వీళ్ళే కదా ప్రజలు ఇక్కడ ఉంటే నువ్వు లోపల ఏసీ రూమ్ లో కూర్చొని ప్రజా పరిపాలన చేస్తా అంటే ఎక్కడైతే ఏమైతుంది? అది ప్రజలు చూస్తున్నారు. ప్రజాపాలన ఎంత బాగా మీరు చేస్తున్నారో. ప్రజలు ఇక్కడ ఉన్నారు, నాయకులేమో అక్కడ ఉన్నారు, పోరాడే వాళ్ళు పోరాడుతూనే ఉన్నారు. కాబట్టి ప్రజా పరిపాలన అనేది కేవలం ఒక ట్యాగ్ లైన్ మాత్రమే. నిజంగా ప్రజలకు న్యాయం జరుగుతలేదు. దీన్ని ఇలాగ చూసుకుంటా పోతే మళ్ళీ ఉద్యమాలు అయ్యే ఛాన్స్ ఉంటుందా? లేకపోతే చూడండి, ఎక్కడెక్కడ అణిచివేత ఉంటుందో, ఎక్కడెక్కడ అరాచకం పెరిగిపోతుందో, ఎక్కడెక్కడ పేద నిరుద్యోగులకు, ఈ బడుగు బలహీన వర్గాల మీద ఈ విధంగా వివక్ష చూపిస్తారో అక్కడక్కడ ప్రతిసారి ఉద్యమాలు వస్తాయి. ఈ ఉద్యమాలు రావాలా లేదని వాళ్ళ మీద డిపెండ్ ఉంది, మా మీద కాదు. అణిచివేత ఉన్న కాడ ఉద్యమం 100% వస్తుంది. ఉద్యమం చేస్తాం కూడా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.